ఈ రోజు 25వ వాసనం. ఈ రోజు వాసనంలో అమ్మవారు కూడా స్వామి వారి యొక్క అవతార రహస్యాన్ని చెప్తుంది. యశోదమ్మ అంట దేవకిదేవి తపస్సు చేసి నాకు నువ్వు పుత్రుడిగా పుట్టాలి అని అడిగిందట. ఆమె పుత్రుడిగా పుట్టి పెంచుకుంటాం కదా అనుకుంది. అలా అడిగింది. యశోదమ్మేమో నాకు నేను నిన్ను పెంచాలి, నీ లేదని చూడాలి అని చెప్పి అడిగింది. ఆ పెంచాలి అంటే పుట్టాలి కదా, పుట్టితేనే పెంచుతాం అనుకుందా. అడగడం చావలేదు, వీళ్ళు అనుకున్నాం కాబట్టి అడగడం వేరేది. అందుకనే మన సంప్రదాయంలో కోరికలు కోరతారు. మనకు అడగడం కూడా చావగలరు, దేవుడు ఇస్తున్నా కూడా మనకు అడగడం చావగలరు. అందుకే ఆయన ఏం చేశాడు, దేవకి పుట్టాడు. అంతవరకే ఆ పుట్టడమే అడిగింది. తర్వాత యశోదమ్మ దగ్గర పెరిగాడు. అలా జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజు మరి వాళ్ళు ద్వాపర యుగంలో ఉన్నట్టు, కృష్ణుడే ఉన్నట్టు, కంసుడు ఉన్నట్టు మా చేస్తారు వ్రతం. అందుకే ఆంధ్రాలో మనం పేరు పెట్టి చెప్పామనుకో, మనం ఇప్పటి నుంచి కూడా మన పేరు పెట్టి పోయారు కదా, నువ్వు అది చేసావు ఇది చేసావని. ఇవన్నీ పెట్టి కంసుడు ఎక్కడ వచ్చేస్తాడు అని భయవేసి కోడి భాష మాట్లాడుతున్నారు. కోడి భాషలో ఒక అద్వితీయమైన స్త్రీకి జన్మించావు, ఒక అద్వితీయమైన స్త్రీకి పెరిగావు, వచ్చి ఆ రాత్రి అద్వితీయమైన రాత్రి. అద్వితీయమైన ఎందుకన్నారు, భగవంతుని కనడం అంటే మాటలేనా? అద్వితీయమైన స్త్రీ కాబట్టే కనది, ఏ కూడా అద్వితీయమైన కాబట్టే పెంచింది. మరి ఆ రాత్రి కూడా ఎంత అద్వితీయమైనది, భగవంతుని చేసిందేనంటే. అందుకే అలా పలికనమాట. అలా పలికి కంసుడు కృష్ణుడు వస్తే చూద్దాలే అనుకోకుండా మనుషులు పంపించాడు, అక్కడ రాక్షసులు పంపించాడు. ఎంతమంది రాక్షసులు పంపించాడు కొత్తగా. అందుకని దాగి పెరిగి పెంచిందంట యశోదమ్మ పిల్లగాడి. ఎందుకు అలా అలా పెరిగావు నువ్వు ఇక్కడ. అయినా కూడా కంసుడు ఊరుకున్నాడా, రాక్షసులు పంపించాడు. అయితే కృష్ణుడు ఏం చేశాడు, రివర్స్ లో ఆ పంపించిన రాక్షసులందరినీ సంహరించేసి ఆయనే మధురికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆయన గుండెల్లో మంట పెట్టించాడు. అలా చేసిన స్వామి మరి అమ్మతో కలిసి నీ నామాలు పాడుతున్నావయ్యా అని పలికారు. వాళ్ళ పలికి స్వామి అన్నారు, అవునమ్మా చాలా బాగా పాడారు, చాలా కష్టపడ్డారు, మీరు ఎంత కష్టపడి వచ్చారంటే. స్వామి మాకేం కష్టం లేదు, నీ నామాలు పాడుతూ ఉంటే మాకెంతో సంతోషంగా, మాకెంతో బలం వచ్చేది, మేమేం కష్టపడలేదు స్వామి, నీ నామాలు పాడుకుంటూ వస్తే మాకు టైమే తరలేదు అని చెప్పన్నారు వాడు. సరే మీరు ఏదో కోరికలు కావాలన్నారు కదా, అడగండి అని అంటే అసలు ఏ కోరిక లేవు, మాకు నువ్వే కావాలి, మా కోరిక అదే అని వాడు అసలు కొంచెం చెప్పేసింది. మాకు నువ్వే కావాలి, మర ఇస్తానంటే ఇవ్వు, మేము వద్దను, కానీ మాకు కావాల్సిందండి నువ్వే కావాలి అని ఇవాళ అసలు రహస్యం చెప్పేసింది. పుట్టుక రహస్యం చెప్పింది, వీళ్ళు కావాల్సింది ఏమిటి అనేది కూడా చెప్పేసింది అనమాట. ఈ రోజు నామం నెడుమాలే. నెడుమాలే అనే నామాన్ని మళ్ళా రేపు పాత్రలో అమ్మ మనకి నామం ఇచ్చేంత వరకు కూడా మనమే తెలుసుకుందాం, ఏం పని చేస్తున్నా కూడా. జై శ్రీమన్నారాయణ.